హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనసా కవించుకి 16వ భాగం. కొడుతున్న కొద్దీ ఇంకా రౌడీలు వస్తుంటే వారిని చూసి మోక్ష్ వాళ్ళు ఇంకా వస్తున్నారు, పదండి పారిపోదాం అన్నది లాలిచ. మోక్షను మరింత గట్టిగా హత్తుకుంది. దాంతో అబ్బా ఎంత గట్టిగా హత్తుకున్నావే, ఎంత బాగుంది ఇలా ఈ క్షణం. కానీ ఏం లాభం, ఎంజాయ్ చేయనివ్వట్లేదే వీళ్ళు. ఈ స్పర్శని, అందమైన ఈ అనుభూతిని పొందకుండా చేస్తున్నారు అని అనుకుంటూ ఉండగా లాలిచ్చ మోక్ష నుండి విడిపడి రండి అంటూ మోక్ష చేయి పట్టుకుని పరిగెత్తసాగింది. అబ్బా లాలిచ్చ అని ఏదో అనబోతుంటే తొందరగా పరిగెత్తి మోక్ష్ వాళ్ళు వచ్చేస్తున్నారు అన్నాడు. రే వాడిని వేసేసైనా సరే దాన్ని బాస్ దగ్గర తీసుకువెళ్ళాలి అంటూ కత్తులు పట్టుకుని వీళ్ళ వెంట పడసాగారు ఆ రౌడీలు. రౌడీలు ఎలా అయినా లాలిచ్చను తీసుకువెళ్ళాలి అని మళ్ళీ వాళ్ళ వెంట పడుతుంటే లాలిచ్చ మోక్ష్ వాళ్ళు నీకు ఏదైనా హాని తలపెడతారు పదండి అంటూ మోక్ష్ చేతిని పట్టుకొని పరిగెత్తసాగింది వేగంగా. అలా వాళ్ళకి దొరకకుండా చాలా దూరం వచ్చారు మోక్ష వాళ్ళు. పరిగెత్తడం వల్ల అలసిపోయి ఆయాసం రావడంతో ఒక చోట కూర్చుని ఇక నా వల్ల కాదు అన్నది లాలిచ్చారు. నిన్నెవడు పరిగెత్తమన్నాడు, అయినా వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ మోక్ష వాళ్ళని మట్టి కరిపించి వాళ్ళకి మోక్షం ప్రసాదిస్తాడు, కానీ వీడికి వాడికి మళ్ళీ ఇలా పారిపోదు. అయినా ఎవరు వాళ్ళు, నీ వెంట ఎందుకు పడుతున్నారు అసలు, నువ్వు ఈ సిటీకి కొత్త అన్నావు, ఎవరూ లేరన్నావు, మరి ఈ అజాత శత్రువులు ఎవరు అని అడిగాడు మోక్ష లాలిచ్చని. మోక్ష అడిగిన దానికి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ అది అది నాకు తెలియదు అన్నది. ఏంటి, నువ్వు ఎవరో తెలియకుండానే, నీకు వాళ్ళెవరో తెలియకుండానే నీ వెంట పడ్డారా అన్నాడు మోక్ష సూటిగా లాలిచ్చ వంక చూస్తూ. మరి ఆడపిల్లను చూస్తే అల్లరి పెట్టే పోకిరి వెధవలు 1,00,000 మంది ఉంటారు, వెంట పడతారు. ఆ కోకు చెందిన వాళ్ళేమో వీళ్ళు అన్నది. నాకు అలా అనిపించట్లేదే అన్నాడు మోక్ష. ఇదిగో సార్, అయ్యో రామా, ఆడపిల్ల ఆపదలో ఉంది, ముందు కాపాడదామని లేకుండా ఏంటి యక్ష ప్రశ్నలు అని అడిగింది చిరుకోపంగా. చా అవునా, అయినా ఇందాక దాకా మోక్ష అంటూ ప్రేమగా పిలుస్తూ హక్ చేసుకున్నావు, మరి ఇప్పుడేంటమ్మా సార్ అని అంటున్నావు అన్నాడు వెటకార ధోరణిలో. అప్పుడు లైట్ వెలిగింది తనకి బుర్రలో. అప్పటి వరకు తనని పేరు పెట్టి పిలవడం, తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి పెదాలపై కనీ కనిపించని చిన్న చిరునవ్వు వెలిసింది తన పెదాల మీద. మాట్లాడకుండా అలా తలదించుకొని నీ పాటికి నువ్వు నవ్వుకుంటే ఎలా అమ్మా అన్నాడు మోక్ష లాలిచ్చ వైపు చూస్తూ. నేనెందుకు నవ్వుకుంటాను సార్, అయినా ఇది నవ్వే సిచ్యువేషనా అన్నది తడబడుతూ. ఆహా చూ లాలిచ్చ, నేను ఏదైనా స్ట్రైట్ గానే మాట్లాడతాను. ఐ లవ్ యూ. నిన్ను చూసినప్పుడు నా ఎదురో ఏదీ తెలియని ఫీలింగ్ అండ్ కోపం, అది ఎందుకో తెలియదు, కానీ ఈ మధ్య తెలిసింది నా మనసులో నువ్వు ఉన్నావు అని. నీకు గులాబీ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పడం, నీ చుట్టూ తిరగడం, నిన్ను ఇంప్రెస్ చేయడం అది ఇది నాకు రాదు, బట్ ఐ లవ్ యూ అన్నాడు కింద మోకాల మీద కూర్చుని లాలిచ్ వంక చూస్తూ. అది అది అని ఏదో చెప్తున్నా తనని వారించి, నీకు ఎస్ ఆర్ నో అనే ఛాన్స్ కూడా ఉండదు, నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేయాల్సింది అని మోక్ష మాటలు పూర్తి కాకముందు అక్కడి నుండి రండి మోక్ష గారు అంటూ పరిగెత్తింది లాలిచ్ వెనక. ఏయ్ ఎందుకే అలా పరిగెత్తున్నావు అంటూ వెనక్కి తిరిగి చూసిన మోక్షకి రౌడీలు కనిపించారు అక్కడ. ఓ అందుకా నువ్వు పారిపోయింది, ఇప్పుడు వీళ్ళని నేను కొడుతూ కూర్చుంటే మళ్ళీ నీకోసం నేను వెతకాలి అంటూ తన కూడా పరిగెత్తసాగాడు. అలా అలా ఇద్దరు కూడా సిటీ అవుట్కట్స్ దాటి అడవిలోకి వెళ్ళారు వాళ్ళకి తెలియకుండా. రౌడీలు కూడా అడవి వరకు వచ్చారు వాళ్ళ వెనకబడు. అన్న అడవిలోకి పోయినట్టున్నారు అన్నాడు ఒక రౌడీ. రేయ్, అది అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఎలా అయినా తీసుకువెళ్ళాలి అంతే, పదండి అంటూ అడవి లోపలికి వెళ్ళారు వాళ్ళు కూడా. ఇది అడవిలాగా ఉంది, చెట్లు చెమలు చూస్తుంటే అనవసరంగా ఒక్కదాన్నే వచ్చేశాను అని అనుకుంటూ ఉంది లాలిచ్చ. అడవిలో చెట్లు చెమలే కాదు, పొట్టలు జంతువులు కూడా ఉంటాయి, నువ్వు వచ్చింది అడవి లోపలికి అన్న మాటలు వినిపించి లాలిచ్చ షాక్ అవుతూ ఏంటిది, ఎవరో మాటలు వినిపిస్తున్నాయి అనుకుంటూ వెనక్కి తిరిగిన తనకి అక్కడ ఉన్న చెట్లు ఆకలి గిలుతూ తన వైపే చూస్తున్న మోక్షను చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి మొహం వెలిగిపోయింది మతాబుల లాలిచ్చ. మీరా అని నడవసాగింది. నేనే, కానీ ఏంటే అలా వచ్చేసావు, నా పాటికి నేను మాట్లాడుతుంటే అన్నాడు తను కూడా నడుస్తూ. ఏంటండి మాట్లాడేది, ఏదో మీ సొంత పెళ్ళానైనట్టు అజమాయిషి చేస్తున్నారు, అసలు సిచ్యువేషన్ ఏంటి, తమరు మాట్లాడే మాటలేంటి, అందుకే వచ్చేసాను అన్నది మూతి ముడుస్తూ. అందుకే కదా నేను వచ్చాను, మొత్తానికి పారిపోదాం అంటూ ఇదిగో ఈ అడవిలోకి తీసుకొచ్చి పడేశావు నన్ను అన్నాడు కూలుగా మోక్ష. నేనేమి మిమ్మల్ని తెచ్చి పడేయలేదు,
మీరే వచ్చి పడ్డారు అన్నది అలిగినట్టు మొహం పెట్టి అదో రకంగా. ఏం చేయను, అసలే ఆడపిల్లవి, పైగా రౌడీ వెధవలు వెంటబడుతున్నారు, పైగా నా ఫియాన్సివి, మరి కాపాడుకునే బాధ్యత నా మీదే ఉంది కదా. అయినా అందుకే మీ ఆడవాళ్ళు అందరూ ప్రతిదానికి ఇలా మూతి ముడుస్తారు అలుగుతారు అన్నాడు. ఇదిగో మా ఆడవాళ్ళని అంటే ఊరుకునేది లేదు. అయినా ముందు ఈ సోది వదిలి పదండి, ఇక్కడ నుండి ఎలా బయటపడాలో అది చూడండి అన్నది కోపంగా ఒక చోట ఆగి. ఏంటి చూసేది, ఇదేమైనా నా ఇళ్ళ, ఎలా బయటపడాలో చూడటానికి. అడవి లోపలికి వచ్చేసాం శాంతం, పైగా చీకటి కూడా పడుతుంది. ముందు ఏదైనా సేఫ్ ప్లేస్ చూసి ఈ నైట్ అక్కడ తలదాచుకుని తెల్లారి ఏదైనా దారుందేమో చూద్దాం అన్నాడు మోష్. ఏంటి, ఈ రాత్రి ఇక్కడ, పైగా అడవిలో, మీతో? నో వే అన్నది గుండెల మీద చెయ్యేసి నోరు తెరుస్తూ లాలించు. ముందు ఆ నోరు ముయ్యి, నీకే నోరుంది అని తెరిచావు నోరు బావర్ కప్పల. ఇక్కడ పులులు, సింహాలు, ఇలా చాలా క్రూరమైన జంతువులు ఉంటాయి. ఎందుకంటే మనం అడవిలో డేంజర్ ప్లేస్కి వచ్చాం అన్నాడు మోష్. దాంతో టక్కున నోరు మూసేసి భయంతో చుట్టూ చూస్తూ మోష్కి దగ్గరగా వచ్చి అతని చెయ్యి పట్టుకుని, నిజంగానే ఇక్కడ పులులు అవి ఉంటాయా అని అడిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.